రీసెంట్గా ప్రశ్న అనే యూట్యూబర్ రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తను అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి చాలామంది కూడా వైసీపీ నాయకులు, దళిత నాయకులు, కొంతమంది సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? తను అరెస్ట్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. చాలా దేశాల్లో మట్టుకి దేవుణ్ణి చిన్నపరిచిన, దేవుడు ఎత్తిన చాలా దేశాల ముస్లిమ్స్ కానీ ఎవరైనా అక్కడికక్కడికి నరికేసి చంపేసి పొడుకోబెడతారు. ఇంకొకరిని అడగరు ఏం చేయాలి ఈయన అని. మన దేశంలో ఏంటంటే ప్రతి కుక్క మురిగే ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళు నోటుకు వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దేవతల గురించి, దేవుళ్ళ గురించి. ఆయన యూట్యూబ్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఆయన ఎవరైతే వెనకేసుకొస్తున్నారో, ఆయనకి ఎవరైతే సపోర్ట్ ఉన్నారో, ఎవరైతే లాయర్ని పెట్టి నేను తీసుకొస్తా అన్నారో వాళ్ళు ఒక్కసారి ఆయన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే 90% దేవుళ్ళని తిట్టడం, దేవతలను తిట్టడం, ఏమన్నా అంటే చిరంజీవి గారి ఫ్యామిలీని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. అలాంటి వాడిని వెనకేసుకొస్తున్నారంటే మిమ్మల్ని ఏమన్నాలో కూడా మాకు అర్థం కావట్లేదు. హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడే రైట్స్ ఎవ్వడికి ఇవ్వలేదండి. ఇలాంటి ఎదవల్ని ఏం చేయాలంటే ఉరి తీసేయాలి. ఒక్కడిని కనుక ఉరి తీసామనుకో ఇంకొకటి మాట్లాడు, అమ్మో ఇలా మాట్లాడితే నోటు దోలెట్టి మాట్లాడిన వాళ్ళందరినీ ఇలా సావదింటున్నారా బాబు, ఇవన్నీ ఎందుకు వచ్చినుకోవాలని అందరూ మూసుకొని కూర్చొని ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు, ఎవరి జీవితాలు వాళ్ళు ఉంటాయి. హిందూ దేవుళ్ళ మట్టుకి తక్కువ పరిస్తే మట్టుకి ప్రజలు మేము ఊరుకోమండి. అంటే ఇక్కడ ప్రధానంగా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా అనేటట్టు మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? అసలు నిజంగా ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేశారా, లేదంటే తను తప్పు మాట్లాడడం వల్ల అరెస్ట్ చేశారంటారా? ఏంటి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది కదండి. ఆయన యూట్యూబ్ ఛానల్ మేము ఏంటో ఈయన గురించి ఎంత ఈజీ చేస్తున్నారు, పాపం తీసుకొచ్చి లోనేసి వేస్తున్నారు ఏంటని నేను కూడా మొన్న యూట్యూబ్ ఛానల్ ఆయన ఓపెన్ చేసి చూస్తే సగానికి సగం దేవుణ్ణి తిట్టడం, దేవుణ్ణి చిన్నపరచడం, అసలు కులాల గురించి ఎందుకు ప్రస్తావన ఎత్తుతున్నారో మాకు అర్థం కావట్లేదు. దేవుళ్ళ గురించి రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారో కూడా మాకు అది అర్థం కావట్లేదు. అసలు అంత నీచంగా మాట్లాడేవాడిని ఇంకా ఎందుకు బతకనిచ్చారో కూడా మాకు అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి యదవల్ని ఎందుకు శిక్షించట్లేదు? అదే వేరే దేశాల్లో దేవుళ్ళ గురించి మాట్లాడుతుంటే తెలుగు దేవుళ్ళ గురించి మాట్లాడే అభిప్రాయాలు ఎవరికీ లేదండి. అలాంటి దేవుళ్ళని హింసించి దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగి ఇలాగ చాలా చిన్నపరిచిన వాళ్ళని కఠినంగా శిక్ష చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ మధ్యకాలంలో ప్రధానంగా మనం మీడియాలో చూసుకుంటే ఎక్కువ శాతం హిందువుల మీద గురించి విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. హిందూ దేవాలయాల గురించి, విగ్రహాల గురించి, వీటంతటి గురించి కూడా విమర్శలు ఎక్కువ చేస్తున్నారు. గత 5 ఏళ్ళు కూడా అవే జరిగాయి, ఇప్పుడు కూడా అవే కంటిన్యూ అవుతాయి. మీరేమంటారు? అసలు హిందువుల మీద ఎందుకు ఈ కుట్రలు ఇవన్నీ జరుగుతాయి అంటారు? హిందూ దేవుళ్ళ మీద కుట్రా కదండి, వాళ్ళని పెట్టుకొని రాజకీయాలు నడుపుదామని వస్తున్నారు. దేవుళ్ళ మీద రాజకీయాలు పెట్టి బతికే ఎదవలందరికీ ఇదే టార్గెట్ పట్టుకొని ఉంటున్నారు. ఇప్పుడు ఎవరైతే తప్పు చేస్తారో, ప్రతి నాయకుడు తప్పు చేయకోకుండా ఎవ్వడు ఉండడండి. ఆ తప్పు చేసింది ఏంటో అది పట్టుకొని మీరు అడగండి, అది మేము వర్తిస్తాం. ఆయన ఇది చేశారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారని మేము వర్తిస్తాం. అంతేగాని దేవుళ్ళని పెట్టుకొని దేవుళ్ళు ఇలాగా, దేవుళ్ళు అలాగా. ఆయన ఒక నాయకుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, హిందూ ఇది దానికి సపోర్ట్గా ఉన్నారు. దానికి మీరు ఆయన్ని తప్పు పట్టుకొని ఆయన ఇది చేసుకుంటే మాట్లాడుకుంటున్నారు. ఆయన చేసిన తప్పులు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టుకోండి. అంతేగాని దేవుళ్ళు జోలికి వచ్చి దేవుళ్ళు ఉసులెత్తి దేవతలు ఇలాగా, దేవుళ్ళు అలాగా, లేదంటే ఆ కుటుంబం ఇలాగా, ఈ కుటుంబం అలాగా ఆరోపణలు ఇది చెయ్యొద్దండి. ప్రతి కుటుంబంలో ఉంటాయండి పర్సనల్. ఆ పర్సనల్ మనకు అనవసరం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా పర్సనల్లో నేనేం తప్పు చేశాను నాకు తెలుసు. అలాగే ఎదుటోళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ తప్పులు వాళ్ళకు ఉంటాయి. అంతేగాని ఎదుటోడు ఫ్యామిలీలోకి వెళ్ళి పెట్టి చూడడం, లేదంటే దేవుళ్ళ గురించి మాట్లాడడం, దేవతల గురించి మాట్లాడడం, కల్తీ లడ్డుల్లో నెయ్యిలు కల్తీలు చేసేడు, ఇవన్నీ రాజకీయం వాడొద్దండి. ప్రజల కోసం మాట్లాడేవాళ్ళు ప్రజల గురించి మాట్లాడండి, హిందువులను మాట్లాడొద్దు. ఇక్కడ అధికారికంగా ఇప్పుడు వైసీపీ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావణ్ అనే వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. నా పార్టీ మద్దతు తనకు ఉంటుంది, తను ఎటువంటి తప్పు చేయలేదు, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అలాంటి వ్యక్తికి మీరు ఎలా సపోర్ట్ ఉంటున్నారో మాకు అర్థమైతే కావట్లా. అలాంటి వ్యక్తులకు సపోర్ట్ ఎలా చేయాలని మీకు అనిపిస్తుందో, లేదంటే దయచేసి ఒకవేళ మీరు ఎవరి మీదైనా కోపం పెట్టుకొని మన హిందువులకు అన్యాయం చేస్తున్నారేమో అని మాకు ఇదిగా ఉంది. ఒక్కసారి మీరు ఏ వ్యక్తినైతే లాయర్ పెట్టి నేను తీసుకొస్తా, ఆయనకు నేను మద్దతు ఇస్తా, సపోర్ట్ ఇస్తా అంటున్నారో ఒక్కసారి ఆయన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీరు అసలు ఆయన హిందువుల గురించి ఏం మాట్లాడుతున్నారు, దేవతలు దేవుళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు అదొక్కటి వినండి. అవి కూడా విన్నాక మీరు అయినా నేను సపోర్ట్ ఉంటానంటే మీలాంటి నాయకుడు అసలు ప్రజల్లోకి వద్దు. అంటే ఇక్కడ వైసీపీ ఇటువంటి హిందూ వ్యతిరేక కార్యక్రమాలకి మద్దతు తెలుపుతుంది. ముఖ్యంగా గత 5 ఏళ్ళు విగ్రహాలు పగలగొట్టడాలు, లడ్డూ కల్తీ, లేదనంటే గుళ్ళో అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు దొంగతనం కానీ ఇలాంటివి చాలా జరిగినాయి. ఇలాంటివి చాలా జరిగినప్పుడు వాటికి కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా హిందూ వ్యతిరేకంగా మాట్లాడితే పట్టించుకోవడం లేదు, వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. అంటే ఇక్కడ వైసీపీ అనధికారికంగా హిందూ వ్యతిరేక పార్టీ అంటారా?
హిందూ వ్యతిరేక పార్టీ అంటే స్పష్టంగా కనపడుతున్నాయి కదండి, అలాగే మాట్లాడుతున్నారు కదా. మరి దేవుళ్ళని అంత చిన్నపరిచినప్పుడు మీరు అంత ఇదిగా ఆయనకు సపోర్ట్ ఉంటానంటే మీరు హిందువులందరినీ తక్కువ చేసి మాట్లాడినట్టే కదా. అలాంటప్పుడు మీరు అసలు ఏ నాయకుడు అవుతారు? అలాంటి వ్యక్తిని మీరు మీ చెవుల్లో పడిందంటే పలానా వ్యక్తి ఆ ఊసి ఇలా పవన్ కళ్యాణ్ అవనండి, ఎవరైనా అవనండి, హిందూ దేవుళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారంటే మీరు కూడా ఒక మాట సపోర్ట్ ఇచ్చి అది తప్పని మీరు న్యాయంగా నడుచుకుంటే మీరు ఎక్కడో ఎదిగే ఉండేవాళ్ళు. అలాంటిది అలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేసి లాయర్ని పెట్టి నేను తీసుకొస్తా ఎవరు లేరని అన్నారు. మరి ఇదివరకు అంతకుముందు చాలామంది విగ్రహాలు పోయినాయి, నెయ్యిలు లడ్డు కల్తీలు కలిసి ఇవన్నీ ఫైట్లు జరిగింది. అప్పుడు మీరు రాని వాళ్ళు ఇప్పుడు ఈయనకి ఎందుకు వ్యక్తిగతంగా ఏమైనా మీకు సంబంధాలు ఉన్నాయా, లేదంటే మీరు ఉన్నారని ఆయన ధైర్యంగా రెచ్చిపోతున్నాడా? ఇవన్నీ మాకు అర్థం కావట్లేదు. ఈయనకే సపోర్ట్ ఉంటాను అంటున్నారు. మరి వెంకటేశ్వర స్వామి గారి లడ్డూలో కల్తీలు కలిసినని ఎంతోమంది ప్రజలు ఎన్నో మాట్లాడారు. మీరు ఇంత మటుకు దాని గురించి బయటకు రాలేదు. ఈ వ్యక్తికి ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ ప్రధానంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ ఎస్ మాది రౌడీల పార్టీ, మేము రౌడీలకి నేరస్తులకి సపోర్ట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. మీరేమంటారు? ఆయన డేర్గానే ఒప్పుకున్నారు మాది రౌడీల పార్టీ అని. మీరేమంటారు మరి? వాళ్ళు డేర్గా ఒప్పుకుంటున్నారండి రౌడీల పార్టీ అని. అది రౌడీల పార్టీ కాబట్టి వాళ్ళ నాయకులు వైసీపీ నాయకులందరూ మేము రౌడీల పార్టీలని ఇదిగా నడుస్తున్నారు. అసలు మనుషులు మేము బతకాలో బతకూడదో అర్థం కావట్లేదు. ఏ ఓటు వేసుకొని ఎవరిని గెలిపించుకోవాలో కూడా నమ్మడానికి లేకుండా పోతుంది. అంత డేర్గా మేము రౌడీలు, అది రౌడీల పార్టీ అని ఆయన అన్నప్పుడు ఆయన ఏం చేయలేకపోయారు మీరు. మరి ఈడెవడో యూట్యూబ్ ఛానల్లో దేవుళ్ళ గురించి అంత ఇదిగా మాట్లాడేవాడి గురించి అంత సపోర్ట్ చేస్తున్నారు. మీ పార్టీ నాయకుడు ఒకడు వచ్చి మేము రౌడీల పార్టీ, మేము రౌడీలు చేస్తాం, మేము రౌడీజం చేస్తాం అని అంత ధైర్యంగా చెప్తుంటే అంటే మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారా, హిందువులను తొక్కేద్దామని చూస్తున్నారా? మాకు మీ రాజకీయాలు ఏంటో మాకు అసలు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ప్రశ్నిద్దాం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఒక అధికారిక పదవిలో ఉన్న డిప్యూటీ సీఎంని అరే పవన్ కళ్యాణ్ నీ ఓట్లో అని చెప్పి ఇలా పచ్చిగా మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాష్ట్రంలో రెండో స్థాయి నేతని, ఒక ఉప ముఖ్యమంత్రిని ఇంత నీచంగా పబ్లిక్ మీటింగ్లో తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాడు అన్నం తినే ఎదవ కాదండి, అందుకే అంత పబ్లిక్గా ఒక మనిషిని నీ నోట్లో ఆ నోట్లో అని అంటున్నాడు. అది న్యాయం అని వెనకేసుకొచ్చే ఎదవలు వాళ్ళు అంతకన్నా సన్యాసులు. ఆ వెనకేసొచ్చే నాయకుల నోట్లో పెట్టుకోమనండి, ఏం పెట్టుకుంటారు? దైవం గురించి మాట్లాడి దేవుళ్ళ గురించి మాట్లాడే వ్యక్తికి ఏం పెడతారు, కానీ పెట్టుకోవాల్సిన వాళ్ళకి పెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేయమన్నారో రే ఎదవ నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావురా, దేవుళ్ళ గురించి మాట్లాడి ఆయన అంత సపోర్ట్గా ధైర్యంగా ఉంటుంటే అలాంటి వ్యక్తిని ఎందుకు అనిపిస్తున్నారని వాళ్ళని తిట్టు, వాళ్ళకి పెట్టుకో. ఏం పెడతావు? అన్నమే పెడతావో సున్నమే పెట్టుకుంటావు, అది నీ ఇష్టం. ఒక వ్యక్తిని అనేటప్పుడు మనం అనాలా వద్దని 100 సార్లు ఆలోచిస్తే అసలు ఇలా ఈ రోజు నీకు ఈ తిప్పలు వచ్చేయగావు. నువ్వు వస్తున్నావు బయటకు వెళ్తున్నావు అంటే ఎదవ నోరు వేసుకొని ఏదైనా అన్నా చలమని అయిపోద్దులని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కాబట్టి నీకు ఇది అవుతుంది. ఇలాంటి ఎదవలకి ఏం చేయాలంటే 4 కోసం అవతల పడేసాను అనుకో, ఇంకొక ఎదవ వచ్చి మాట్లాడు. ఫైనల్గా అయితే మీరే ఉంటారు. ఈరోజు రావణ్ అరెస్ట్ మీద చాలా మంది కూడా మద్దతు తెలుపుతూ మాట్లాడుతున్నారు, తప్పేమీ లేదు అని అంటున్నారు. అంటే తను మాట్లాడిన వీడియోలన్నీ చూసి కూడా అటువంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఇటువంటి వాళ్ళకి మీరు ఏ విధమైన శిక్ష వేస్తే ఇవి కంట్రోల్ అవుతాయి అంటారు? ఫైనల్గా ఒక హిందూగా మీ సమాధానం ఏంటి దీని మీద? ఏంటి అలాంటి వాడికి చాలా మంది వత్తాసులు పలుకుతున్నాడంటే అన్నోడు 4 కోసేసి ఒకడిని వదిలేసాం అనుకోండి, ఈ సపోర్ట్ ఉన్న 4 కూడా ఎక్కడ కట్ చేస్తారని అన్ని మూసుకొని కూర్చుంటారు. అలాంటి ఎదవలను వదలకూడదండి, శిక్ష వేయాలి. నేను ఒక హిందూ స్త్రీలాగా మాట్లాడుతున్నాను. దేవుణ్ణి సృష్టించి దేవుళ్ళు ఇదిగా ఉండే నా కొడుకుల్ని దేవుణ్ణి తక్కువపరిచి మాట్లాడే వాళ్ళని కఠినంగా శిక్ష వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా ప్రశ్న అనే యూట్యూబర్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రావణ్ అనే వ్యక్తి తన మీద ముఖ్యంగా దేశద్రోహం చట్టం కేసుల పేరుతో ఉపా చట్టాలు పెట్టి తనని నెల్లూరు జైలుకి పంపారు. ఇప్పుడు తను అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి చాలామంది కూడా వైసీపీ నాయకులు, దళిత నాయకులు మద్దతు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు వాళ్ళకి? అసలు మీ సమాధానం ఏంటి? తను అరెస్ట్ చేయడం తప్పా రైటా? రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంలో 100% కరెక్టేనన్నా దాన్ని. ఎందుకంటే ఆయన చేసింది దేశద్రోహంగా తీసుకొచ్చి మనం, అందుకే ఉపా చట్టం కింద పెట్టారు. తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం కారణం కూడా ఇదే. ఎందుకంటే ఆ వ్యక్తి చేసింది మామూలు విషయం కాదు. ఒక హిందూ సాంప్రదాయాన్ని కించపరుస్తూ రాముళ్ళు కానీ సీతను కానీ తక్కువగా చేస్తూ మాట్లాడుతూ దేవుల్ని మాట్లాడుతూ వాళ్ళు చేసిన పని చాలా తప్పది. ఆ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి ఈరోజు ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా? ప్రశ్నించడం వల్ల ఇదంతా జరిగింది, ప్రశ్నిస్తాడని చెప్పి తన మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? నిజంగా ప్రశ్నిస్తే అరెస్ట్ చేశారా, లేదంటే ఇలా కులాల మధ్య మతాల మధ్య పచ్చిగా బూతులు తిడుతూ మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినందుకు అరెస్ట్ చేశారా? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటే చాలామంది ప్రశ్నిస్తారు కొన్ని విషయాల్లో. మనం అందరిని అరెస్ట్ చేస్తుందా గవర్నమెంట్? తప్పు దొరికినప్పుడు ఆ వ్యక్తి కరెక్ట్గా లేనప్పుడు మన గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది. అది గవర్నమెంట్ కూడా చూసి చూడనట్టు కొన్ని విషయాలు వదిలేస్తుంది. కానీ వీళ్ళు చేసింది మితిమీరిపోయిన తప్పులు. రావణ్ అనే వ్యక్తి అతి ఘోరంగా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ
రాముల వారిని, సీతాదేవిని, దేవుళ్ళని విమర్శిస్తూ తను ఏదో పబ్లిసిటీ అవుతుందని చెప్పే ఆలోచనతో ముందుకు వచ్చి కొన్ని తప్పులు చేస్తూ సనాతన ధర్మాన్ని తీవ్రంగా విమర్శించే వ్యక్తి. అటువంటి వ్యక్తికి శిక్ష అన్నది ఇంకా కఠినంగా ఉండాలి. ఇంకా కఠినంగా ఉండి కఠినమైన శిక్షలు తీసుకొస్తే రేపొద్దున ఆ వ్యక్తి ప్లేస్లో ఇంకొకరు రావచ్చు. వాడు కూడా రాకుండా ఈ తప్పులు తలగకుండా ప్రభుత్వం తీసుకునే విషయాల్లో ముందుకెళ్ళచ్చు నా అభిప్రాయం. ఇక్కడ వైసీపీ అధికారికంగా తనకి సపోర్ట్ ఇచ్చింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా పద్ధతు, నా పార్టీ మద్దతు, నా నాయకుల మద్దతు అంతా కూడా తనకు ఉంటుంది. తను ఏ తప్పు చేయలేదు, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి ఆయన అఫీషియల్గా మద్దతు సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు. మీరేం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయడం? జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసిన ఎటువంటి వ్యక్తి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు తెనాలి వెళ్ళి గంజాయి బచ్చి సపోర్ట్ చేస్తారు, కృష్ణంకి వెళ్ళి ఒక నిందుడికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అదే వ్యక్తి ఈ రావణ్కి సపోర్ట్ చేయడం వల్ల అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గత 5 సంవత్సరాల్లో ఎలక్షన్లోకి వచ్చినప్పుడు ఓన్లీ క్రిస్టియన్ ఓట్లు పడ్డాయా, హిందువుల ఓట్లు పడలేదు? ఆయనకి హిందువులు ఎవరు ఓటు వెళ్ళదా? జగన్మోహన్ రెడ్డి పార్టీలో హిందువులు అనే వాళ్ళు లేడా? హిందూ సాంప్రదాయాన్ని కొనసాగించే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి పార్టీలో లేరు, వైసీపీలో లేరు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ నిర్ణయం తీసుకున్నారు. అదే వైసీపీలో ఉన్న నాయకులందరూ విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారు మన హిందువులు ఉన్న మన పార్టీలో మన ఓటు బ్యాంక్ హిందువులు వేసిన వల్ల ఈరోజు మనం అధికారంలోకి వచ్చాము. ఈసారి వచ్చే అవకాశం ఉంటుందో లేదో మనకు తెలియదు. అటువంటి పార్టీ, అటువంటి వ్యక్తులు మనం వెనకేసి రాకూడదని చెప్పి ఆయనకు చెప్పాలి ఆ పార్టీలో ఉన్న నాయకులు. ఓకే, మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వైసీపీ ముందు ఈ కేసు తెర మీదకి వచ్చిన కొత్తలో మాకు ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు, తను మా పార్టీ మనిషి కాదని మాట్లాడారు. ఇప్పుడేమో ఆ పార్టీకి సంబంధించిన న్యాయ వ్యవస్థ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అఫీషియల్గా పార్టీ తరఫున తన కేసు హ్యాండిల్ చేయమని చెప్పి తనకు అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయనే ఆ కేసును వాదిస్తున్నారు. అంటే ముందు మా పార్టీకి సంబంధం లేదని చెప్పి ఇప్పుడు పార్టీ తరఫున ఎలా ఆ కేసును వాదిస్తారంటారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మనిషి, ఈ రావణ్ అనే వ్యక్తి జగన్ గారు సపోర్ట్ చేసే మనిషి. దాంట్లో ఆయన సపోర్ట్ చేసుకుని తీసుకెళ్తారు ముందు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయించారు మన ఆంధ్ర రాష్ట్రంలో, 1 2 కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు గొల్ల మీద దాడి జరిగింది, సనాతన ధర్మం మీద దాడి జరిగింది, హిందువుల మీద దాడి జరిగింది. ఈ దాడి అన్నట్లు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అదే రావణ్ అనే వ్యక్తిని వైసీపీ వాళ్ళు ఖండించవచ్చు కదా. ఇప్పుడు వైసీపీలో కూడా హిందువులు ఉన్నారు. హిందువులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఖండించాలి కదా. ఖండించకుండా ఆ వ్యక్తిని సపోర్ట్ చేసుకెళ్తారని మన వైసీపీ పార్టీ వాళ్ళ మనిషినే ఒక లాయర్ కింద నిర్మించి ఆయనకి చేస్తుందంటే దాని కారణం వైసీపీకి వదిలేస్తాం మేము. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రీసెంట్గా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆయన వాదించే విషయం ఏంటంటే మేము రౌడీలకు మద్దతు ఇస్తాం, మా పార్టీ రౌడీల పార్టీ అనేటట్టు ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏంటంటారు? ఇంత బహిరంగంగా రౌడీలకు మేము మద్దతు ఇస్తామని చెప్పి చెప్పడం ఒక రాజకీయ నాయకుల లక్షణమేనా? అసలు ఆ పార్టీ విధి విధానాలకి ఆయన మాట్లాడుతున్న మాటలకి ఎలా అనిపిస్తుంది మీకు? అంబటి రాంబాబు గారిని కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గుర్తించే పొజిషన్ లేరు. ముందు ఆ రాంబాబు గారు విజ్ఞత, ఆయన మాటలు ఆయనకు వదిలేస్తాము. ఎందుకంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ దుర్భాషలు ఆడుతూ వివిధ మాటలు మాట్లాడే వ్యక్తి అంబటి రాంబాబు గారు. ఆయన మేము రౌడీల పార్టీ అంటే ఆయన ఒప్పుకున్నాడు ఇప్పుడు రౌడీల పార్టీ అని. ఇంతకుముందు ఆ వైసీపీ పార్టీ మంచి పార్టీ, మాకు రౌడీలకు సంబంధం లేదు, ఈ గొడవలకి అల్లలకి మాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే మేము ఒప్పుకున్నారు. ఎందుకంటే మా పార్టీ గొడవలు చేసే పార్టీ, మా దాంట్లో రౌడీలు ఉన్నారు, మేము రౌడీని చేపిస్తాం, మేము అందరినీ సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళంతా వాళ్ళే బహిరంగ ఒప్పుకున్నారు. అయింది ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనించారు విషయాన్ని. అంటే ఇక్కడ ప్రశ్నిస్తాం అనే పేరుతో మీడియా ముఖంగా కానీ లేదనంటే జర్నలిజం అనే ముసుగులో మాట్లాడుతూ ఒక అధికారిక పదవిలో ఉన్న డిప్యూటీ సీఎంని ఒక పబ్లిక్ మీటింగ్లో, ఒక దళిత శంకారావు అనే మీటింగ్లో పచ్చిగా అరే పవన్ కళ్యాణ్ నేను ఓట్లో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఒక అధికారిక పదవిలో ఉన్న డిప్యూటీ సీఎంని కానీ సీఎంని కానీ ప్రభుత్వ పెద్దల్లో మాట్లాడాల్సిన విషయం అనేది ఇది విమర్శించే పద్ధతేనా? ఇప్పుడు ఆయన వెళ్ళిన వేదిక వచ్చి క్రిస్టియానిటీ వేదిక, క్రిస్టియానిటీ దళిత సభ, ఎవరో రావణ్ అనే వ్యక్తి వెళ్ళింది దళిత సభకి వెళ్ళాడు. ఆయన మాట్లాడేసింది అంబేద్కర్ భావోద్వేగాల గురించి కానీ కొన్ని ఆయనకున్న అవకాశం విధానాల గురించి కానీ లేకపోతే క్రిస్టియానిటీ గురించి మాట్లాడాలి. అక్కడ పవన్ కళ్యాణ్ తిట్టాల్సిన అవసరం అంతా ఆయనకేం వచ్చింది? ఇదే వ్యక్తి ఈరోజు డిప్యూటీ సీఎం తిడతాడు, రేపు సీఎం తిడతాడు, తర్వాత మోడీ గారిని తిడతారు. కానీ ప్రతి ఒక్కరు గమనించాల్సిందే ఇది మతం ముసుగులో చేస్తున్న అరాచకం, వైసీపీ వాళ్ళు నడిపిస్తున్న అరాచకం. వీళ్ళు మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు, ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏమీ చేయలేరు, చివరికి అర్థపాతాలకు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని అని వీళ్ళు పవన్ కళ్యాణ్ జోలికి వచ్చి ఆయన కుటుంబాన్ని విమర్శించి వారి భార్య బిడ్డని విమర్శించి చివరికి వాళ్ళు 11 సీట్లకు వచ్చారు. ఈసారి అద్దపాతానికి వెళ్తే ఆ ఒక్క సీట్ కూడా వచ్చే అవకాశం లేదు. మీరు అక్కడ ప్రధానంగా చూసుకుంటే రాజకీయానికి అసలు దేవుడికి సంబంధం ఏంటి? ఎందుకు దేవుడి గురించి ప్రత్యేకమైన వీడియోలు చేస్తున్నారు? రాముడి గురించి, సీత గురించి, సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి, హిందూ దేవాలయాల గురించి, దేవుళ్ళ గురించి, వీటి గురించి ఎందుకు వీడియోలు చేస్తున్నారంట? అసలు వాటికి రాజకీయానికి సంబంధం ఏంటి? వాటిని ఉద్దేశించు అసలు ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు? ఎందుకు పచ్చిగా తిడుతున్నారు, హేళన చేస్తున్నారు అంటారు వీళ్ళు?
ఇప్పుడు రాజకీయాలు వేరే, మతాలు వేరే. కానీ వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక హిందూ ధర్మం పెద్దది కాబట్టి, సనాతన ధర్మం చాలా గొప్పది కాబట్టి ఆ ధర్మాన్ని ముందుకు వచ్చి తిడితే చాలామంది రియాక్ట్ అవుతారు, మనం పబ్లిష్ అవ్వచ్చు అన్న ఆలోచనతో కొంతమంది వ్యక్తులు వెనక ఉండి ఆ వ్యక్తితో కొన్ని రాళ్ళు వేపిస్తారు ఆ మతాల మీద. మనం హిందువులందరూ కొన్ని విషయాలు మాత్రం ఐకమత్యంగా ఉంటున్నాం. మనం ఒక పండగ వస్తే సీతారామనవమి వచ్చింది, లేదంటే ఉగాది వచ్చింది, ఆ రోజు మాత్రం మనం అందరూ గుమ్మడికి వెళ్ళి, కూడగొట్టుకుని వెళ్ళి, గుళ్ళకి వెళ్ళి మనం పూజలు చేస్తాం. కానీ మన హిందూ ధర్మాన్ని తిట్టినప్పుడు కించపరిచిన ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి ఆ హిందూ ధర్మాన్ని కించపరిచే వ్యక్తుల్ని బహిరంగ శిక్షించమని గట్టిగా ఖండించాలి దీన్ని. మరి ఇక్కడ నటుడు ప్రకాష్ రాజ్కి సంబంధం ఏంటి? ఆయన కూడా రావణ మద్దతు తెలుపుతూ వరుసగా సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అరాచకమైన పాలన జరుగుతుంది, పరిపాలన చేత కావడం లేదు, ముఖ్యంగా ప్రశ్నించిన వాళ్ళ మీద గొంతులు నొక్కే విధంగా దొంగ కేసులు పెడుతున్నారని ఆయన మాట్లాడుతున్నాడు. మీరేమంటారు? అసలు రావణ్కి ప్రకాష్ రాజ్కి సంబంధం ఏంటి? ఆయన ఎందుకు ఎంటర్ అవుతున్నాడు అంటారు? ఇదే ప్రకాష్ రాజు గత 5 సంవత్సరాలు ఏమైపోయాడైనా? గత 5 సంవత్సరాల్లో వైసీపీ పరిపాలనలో అనేక దుర్మార్గమైన పనులు చేశారు. వాళ్ళు దళితుల్ని హింసించారు, దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ గెలిపారు. మరి చనిపోయిన వ్యక్తి దళితుడే కదా, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి దళితుడే కదా. ఆయన్ని అతి ఘోరంగా మాస్క్ అడిగినందుకు అతి ఘోరంగా చంపేశారు ఆయన్ని. మరి ఆయన దళితుడు కదా. ఆ దళితుల విషయంలో స్పందించిన ప్రకాష్ రాజు ఈ రావణ్ విషయంలో ఎందుకు వస్తున్నాడు? ఈ రావణ్కి ప్రకాష్ రాజుకి ఒక లింక్ ఉంది కాబట్టి, ఆ లింక్ని ఆ నక్సలైట్లతో వాటిలో సంబంధం ఉంది కాబట్టి వీళ్ళు ముందుకు వచ్చి దాన్ని పెంపించే విధంగా ఒక పార్టీ అండ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి అల్లకొల్లం సృష్టించాలి, మత ఘర్షణ సృష్టించాలి, సనాతన ధర్మాన్ని, ఆ ధర్మాన్ని తక్కువ చేయాలి, హిందువుల్ని ఐక్యమత్యను చెడగొట్టాలి అనే ఆలోచనతో ముందుకు వచ్చి వెళ్తున్న విధానం ఇది. ఫైనల్గా అయితే మీరేమంటారు? ఈరోజు రావణ్ అరెస్టుకు చాలామంది మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు అయితే బహిరంగంగానే తనకు తప్పేమీ లేదు, కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంది, తన మీద అక్రమ కేసులు పెట్టారని మాట్లాడుతుంది. మీరేం చెప్తారు ఫైనల్గా? ఈరోజు రావణ్ అరెస్టుకి మీ మద్దతు ఉంటుందా లేదా? అసలు మీరైతే ఏం చెప్తారు? తను మాట్లాడిన మాటలు చూసిన తర్వాత తనకి ఎటువంటి శిక్ష వేయాలంటారు? భారతదేశంలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందువు గమనించాల్సిన విషయం ఇది. రావణ్ లాంటి వ్యక్తి సొంత లాభాల కోసం, వాళ్ళ ఫేముల కోసం, డబ్బు కోసం మదం ఎక్కువైపోయి ఒక ధర్మాన్ని, ఒక కులాన్ని కించపరుస్తా ఆ ధర్మాన్ని పాటించే వాళ్ళని బురద జల్లుతా ముందుకు వెళ్తూ ఉంటే మాత్రం ఎవ్వరూ స్పందించరు. హిందువులందరూ ఏకదాటికి వచ్చి అటువంటి వ్యక్తికి బహిరంగంగా శిక్ష పడేలాగా, నాలుగు చీరే విధంగా రేపొద్దున ప్రతి ఒక్కరు, హిందువు అన్నవాడు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఈరోజు రావణ అయ్యాడు, రేపొద్దున ఇంకొకరు రావచ్చు, ఆ తర్వాత ఇంకొకరు రావచ్చు. దీన్ని ముందే ఖండిస్తే ఇటువంటి పిచ్చి మొక్కలు పుట్టకుండా సనాతన ధర్మం కాపాడే విధానంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. రీసెంట్గా ప్రశ్న అనే యూట్యూబర్ని, రావణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఉపా చట్టం కేసుతో దేశద్రోహం చట్టాలతో తన్ని నెల్లూరు జైలుకి పంపించడం, రిమాండ్ విధించడం జరిగింది. ఇప్పుడు తను అరెస్ట్ చేయడం తప్పని చెప్పి వైసీపీ నాయకులు, కొంతమంది దళిత నాయకులు, సోషల్ మీడియా వ్యక్తులు తనకి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. ఒక పబ్లిక్గా, ఒక హిందూగా మీ అభిప్రాయం ఏంటి? తను అరెస్ట్ చేయడం తప్పు అనుకుంటున్నారా, రైట్ అనుకుంటున్నారా? ముమ్మాటికి కరెక్ట్ అండి. అలాంటి వాళ్ళని, అలాంటి కలుపు మొక్కల్ని ఏరిపారేయాలండి. వాళ్ళెవరండి? రాముడి గురించి, సీత గురించి, పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, ఉపనిషత్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి ఎవరుంది? వాళ్ళకి ఏం అవసరం? దాని గురించి ఏం తెలుసు? ఇలాంటి వాళ్ళని తొక్కిబట్టి నార తీయాలి. డెఫినెట్గా చట్ట ప్రకారం ఏ రకంగా శిక్షించాలో ఆ రకంగా శిక్షించాల్సిందే. తప్పు చేసిన వాడు ప్రతివాడు శిక్షార్హుడు మాత్రమే. అంటే ఇక్కడ ప్రధానంగా చాలామంది విమర్శిస్తూ మాట్లాడుతూ, ఏంటి దేశద్రోహం చట్టాలు కేసులు పెడుతున్నారు, అంత తప్పేం చేశాడు, దేశంలో అంతకంటే దారుణమైన తప్పులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, విమర్శిస్తే అలా కేసులు పెడతారా, దేశద్రోహం కేసులు పెడతారా అని మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? దేశద్రోహం కేసు అంటే నీ సొంత ఎంపీ మీదే రాజద్రోహం కేసు పెట్టి కట్టించి లోపల పైశాచిక ఆనందం పొందేవి, వీడియో తీయించుకొని చూసి అప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్ల పరిస్థితి ఏమైందండి? ఎవరి దాకా వెళ్ళక్కర్లేదండి. మీ పార్టీలో గురిగింజ కింద నలుపు ఎవరికి తెలియదు అన్నట్టుగా రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏంటి? నీ సొంత ఎంపీ, నీ పార్టీ ఎంపీ ఈ పరిస్థితి ఏంది? చితగొట్టారు, చావగొట్టారు, చంపాలని ప్రయత్నించారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందండి? వాళ్ళ చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని రాజద్రోహం గురించి మీరు చెప్తే ఎట్లాగండి? దయ్యాలు వేదాల గురించి చెప్పినట్టుగా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతూ, ఇప్పుడు రావణ్ చేసింది తప్పే లేదు, తన మీద ప్రశ్నించాడు అనే పేరుతో తప్పుడు కేసులు పెడుతున్నారు. మరి మీరు మాట్లాడేది ఏంటి? మీరు అధికారిక పబ్లిక్ మీటింగుల్లో పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, ఇంకా చాలామంది వ్యక్తులు మీరు కూడా మాట్లాడుతున్నారు కదా, మీకు శిక్షలు వర్తించమని మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు?
ఏమండి అది వచ్చింది జరిగిన దాన్ని చట్ట ప్రకారం వాళ్ళు ఏం చేయాలో చేస్తున్నారు, దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు చేస్తే ఆ మూలాలన్నీ బయటకు వచ్చినాయి. బ్యాంక్ అకౌంట్లు, డబ్బులు, ట్రాన్సాక్షన్లు, ఆయన ఉంటున్న ఇల్లు అవన్నీ కూడా మొత్తం బంజారా హిల్స్లో ఎవరి మూలాల్లో ఉంటున్నారో, ఎవరి ఇంట్లో ఉంటున్నారో వైసీపీకి సంబంధించిన వ్యక్తుల ఇళ్లలోనే ఉంటున్నారు. మరి పొన్నవూరు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నాడు. అంత ఖర్చు పెట్టి అంత పెద్ద లాయర్ని పెట్టుకునే స్తోమతలు ఎక్కడి నుంచి వస్తాయండి? పేటీఎం బ్యాచ్ తప్ప ఈ కులాల మతాల మధ్య కేవలం రాజకీయ లబ్ధి పొందాలనే తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. వాళ్ళు ఎంతసేపటికి బురద చల్లటమే. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆ పార్టీ అంటే వైసీపీ పార్టీ తరపు నుంచి ఇప్పుడు రావణ్కి పూర్తి మద్దతు దొరుకుతుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ మద్దతు ఇస్తున్నారు. మా పార్టీ మద్దతు తనకు ఉంటుంది, తను ఏ తప్పు చేయలేదు, మేము తన పక్షాన్ని నిలబడతామంటున్నారు. ఇంకోవైపు ఏమో ఆ వ్యక్తికి మా పార్టీకి సంబంధం లేదంటున్నారు. ఏంటి ముందు ఒక మాట వెనక ఒక మాట? మీరేమంటారు? ఇప్పుడు మీరే అన్నారు ఆ పార్టీ అతనికి మాకు సంబంధం లేదంటారు. మీ వాళ్ళ ఇళ్లలో ఉంటారు, మీ లాయర్ వాళ్ళ తరఫున వాదిస్తారు. ఇవన్నీ 2 నాలుకల ధోరణి తప్ప మీకు అర్థమవుతూనే ఉంది కదా. ఇవన్నీ ఏంటంటే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కేవలం రాజకీయ లబ్ధి పొందాలి అనేదే వాళ్ళ ఎజెండా అండి, హిడెన్ ఎజెండా. అందుకే వాళ్ళు 2 నాలుకల ధోరణిగా మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి అన్నారు, 3 ముక్కలాట అన్నారు, తర్వాత విజయవాడ అన్నారు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో, తెలుగు వచ్చి మాట్లాడుతున్నాడా, పద్ధతి వచ్చి మాట్లాడుతున్నాడా? ఏపీసీఆర్డీ చట్టం వెనక్కి తీసుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం, నేను చెప్పేది కాదు. ఎన్ని రకాలుగా మారారండి. వైజాగ్ క్యాపిటల్ అన్నాడు, ఫైనాన్షియల్ సిటీ అన్నారు, అసలు పట్టిసీమ అన్నాడు, పట్టిసీమ శుద్ధ వేస్ట్ అన్నాడు. ఇవాళ జీవనాడి అయింది. నీళ్లు కరువు వచ్చినప్పుడు నిన్న మొన్న వదిలారు. ఇలా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నటుడు ప్రకాష్ రాజ్ కూడా రావణ్కి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో యాక్టివ్గా పోస్టులు పెడుతున్నాడు. రావణ్ది తప్పు లేదు, కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంది, తనని అక్రమ అరెస్టులు చేశారన్నారు. ప్రభుత్వ పరిపాలన చేత కావడం లేదు, కానీ ఇలా మనిషిని, సామాన్యమైన మనుషుల్ని టార్చర్ చేస్తూ అక్రమ కేసులు పెడుతూ, దొంగ కేసులు పెడుతూ వాళ్ళు నించుతున్నారని మాట్లాడుతున్నారు. అసలు ప్రకాష్ రాజ్కి రావణ్కి సంబంధం ఏంటి? వీళ్ళిద్దరూ ఎందుకు ఒకే టాపిక్లో కలిశారు? అసలు తన కేసు మీద తను ఎందుకు స్పందిస్తున్నాడు అంటారు? ఈ ప్రకాష్ రాజ్కి ఇంకేం పని లేదండి, ఏదో ఒకటి వార్తల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆ పేటీఎం బ్యాచ్తో, లేకపోతే నువ్వు చేసే ఉద్యోగం డబ్బులు రావు, పేటీఎం బ్యాచ్, పెయిడ్ బ్యాచ్. అందుకే ప్రకాష్ రాజు, రావణ్ వీళ్ళంతా ఒకటే, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్స్ టుగెదర్. ఒకరికొకళ్ళు అందరూ కలిసి విమర్శిస్తారు. ఇప్పుడు కూటమి ఎప్పుడైనా సరే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వ్యతిరేకాలంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిపక్షం అంతే. వాళ్ళు ఏదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు మేము సపోర్ట్ చేస్తాం, మేము వాళ్ళకి మద్దతు ప్రకటిస్తాం అని చెప్పి అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా నేరస్తులకి, ముఖ్యంగా కులాల మధ్య మతాల గురించి ఇలా పచ్చిగా నీచంగా మాట్లాడే వ్యక్తులకు సపోర్ట్ చేస్తున్నారు? అసలు అటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం మీద మీరేం చెప్తారు? ఏమండి, వాళ్ళ నేపథ్యం ఏంటో అందరికీ తెలుసు. ఆ రాజారెడ్డి గారి దగ్గర నుంచి అందరికీ వాళ్ళ నేపథ్యం అంతా తెలుసు. వాళ్ళదంతా ఫ్రాక్షన్ రాజకీయం. మరి వాళ్ళ నుంచి వచ్చిన వంశీకులు అందరూ ఎలా ఉంటారనేది మనకు అన్నీ తెలుసు. వివేకానంద హత్య దగ్గర నుంచి రకరకాలుగా వాళ్ళు తల్లిని బయటికి పంపించేశారు, చెల్లిని బయటికి పంపించేశారు. తండ్రి విషయంలో కూడా ఏదో రకరకాలుగా పుకార్లు ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళు ఉన్నప్పుడు నేర చరిత్ర ఏంటి అనేది అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో భగవద్గీత శ్లోకాలు వస్తాయి అనుకోవడం పిచ్చి పొరపాటు. అంటే ఈరోజు రావణ్ ఏదైతే హిందూ దేవుళ్ళ మీద ఇష్టానుసారంగా పచ్చిగా బూతులు తిడుతూ మాట్లాడాడో తను ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు, కానీ వైసీపీ మాత్రం సపోర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ హిందూ వ్యతిరేక కార్యక్రమాలకి వైసీపీ మద్దతు తిరుగుతుంది. అంటే హిందూ వ్యతిరేక పార్టీ అనుకోవచ్చా వైసీపీ? 100% హిందూ మరి స్వతహాగా మరి ఆయన హిందూగా ఉండి వాళ్ళది కూడా క్రిస్టియానిటీ ఉండండి, దాన్ని ఎవరు కాదండి. ఎవరి మతం వాళ్ళది, ఎవరి దేవుళ్ళు వాళ్ళకు ఉన్నారు. అందరికీ దేవుళ్ళే ఉన్నారు. ఎవరి దేవుళ్ళని వాళ్ళు పూజించడం తప్పు లేదు, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవడంలో తప్పు లేదండి. వాళ్ళు జనరల్గా క్రిస్టియానిటీ కాబట్టి వాళ్ళు మరి మన హిందూ దేవుళ్ళని గౌరవించరు. వాళ్ళు తిరుమల వెళ్ళినప్పుడు కూడా భార్యతో పాటు వెళ్ళరు, తర్వాత అక్కడ డిక్లరేషన్లో సంతకం పెట్టరు. ఇవన్నీ చరిత్ర చెప్పిన సత్యాలే, అది అందరికీ తెలిసిన విషయాలే. మరి మధ్యకాలంలో ఎక్కువగా హిందువుల మీద దాడి, హిందూ దేవాలయాల మీద, ముఖ్యంగా హిందూ దేవుళ్ళ మీద విపరీతమైన దుష్ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయని అంటున్నారు. మీరేమంటారు? నిజంగా అది నిజమైతే అటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలి? అసలు ఏం చేస్తే ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అంటారు?
ఏమండి, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎన్ని దేవాలయాల్లో ధ్వంసం జరిగినాయి, ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి. హనుమంతుడు ఎక్కడో చెయ్యి ఒకటి ఇరిగిపోయిందని, రాముల వారి విగ్రహం తల తీసేశారని ఎన్నో దేవాలయాలని నేలమట్టం చేసిన సందర్భాలు మనకు అన్నీ తెలుసండి. వీటన్నిటి నేపథ్యంలో మనకు తెలిసి వచ్చే ఇదేంటంటే వాళ్ళు హిందువుల వ్యతిరేకులు. వాళ్ళు హిందువుల వ్యతిరేకులు ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీకి మద్దతుదారులు. ఒక డిప్యూటీ సీఎం అని ఒక అధికారిక పబ్లిక్ మీటింగ్లో వందలాది మంది వేలాది మంది చూస్తున్న మీటింగ్లో అరే పవన్ కళ్యాణ్ నీ నోట్లో డాష్ అనే విధంగా ఇలా పచ్చిగా మాట్లాడుతున్నారు. నిజంగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిని అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? పైగా బహిరంగంగా వార్నింగ్లు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఇది ప్రశ్నించడమా లేదనంటే కావాలని ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అంటారా? ఏమండి, కావాలని రెచ్చగొట్టడం, రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళు ఏదన్నా అంటే దాన్ని మళ్ళీ వ్యతిరేకించటం, బూమరాంగ్ చేయటం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కావాలని రెచ్చగొట్టడమే. వాళ్ళ బ్యాచ్ ఏంటంటే రేపు తర్వాత ఏమంటారు తెలుసండి, మాదేముందండి స్క్రిప్ట్ అక్కడి నుంచి వచ్చిందండి, వాళ్ళు చెప్పినట్టు చేసామండి అని చెప్పి అంటారు. ఇలా ఎంతోమంది నాయకులు బయటకు వచ్చి మాకు స్క్రిప్ట్ వస్తుందండి, మాట్లాడే ముందు 10 నిమిషాల ముందు వస్తుంది, తర్వాత మనం మాట్లాడతాం, దాని ప్రకారం అందులో మా తప్పేమీ లేదు, వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తాం, వాళ్ళు ఇచ్చింది తీసుకుంటాం అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరైతే రావణ్ కేసుకు సంబంధించి ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలిపారు. అయితే ఇలా హిందూ దేవుళ్ళ మీద ఇంత నీచంగా పచ్చిగా మాట్లాడిన వ్యక్తికి ఒక హిందూగా మీ సమాధానం ఏంటి? ఇటువంటివి తగ్గాలంటే ఎటువంటి శిక్షలు వేయాలి? అసలు మీరైతే ఏం చెప్తారు దీని గురించి? ఏమండి, వాళ్ళు కూటమి నాయకుల్ని తిడితే ఒక పదవి, వాళ్ళు తిట్టమన్న వాళ్ళని తిడితే ఇంకో పదవి, తర్వాత ఇట్లా వాళ్ళు చేయమన్న వాళ్ళు చెయ్యాలా, వాళ్ళ స్క్రిప్ట్ పంపించిన ప్రకారం చెయ్యాలా, ఇది కులానికి మతానికి చిచ్చు పెట్టాలా, వాళ్ళకి ఇంకా రాజకీయ ఎజెండా ఇదే. రీసెంట్గా ప్రశ్న అనే యూట్యూబర్ని, రావణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఉపా చట్టం కేసుతో దేశద్రోహం కేసులతో నెల్లూరు జైలుకి పంపారు. ఇప్పుడు వైసీపీ అఫీషియల్గా మద్దతు తెలుపుతుంది, కొంతమంది సోషల్ మీడియాలో కూడా మద్దతు తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంది, తన మీద దొంగ కేసులు పెడుతుందని అంటారు. మీరేమంటారు? ఒక మహిళగా మీ అభిప్రాయం ఏంటి? తను అరెస్ట్ చేయడం తప్పా రైటా? అరెస్ట్ చేయటం 100కి 1000% కరెక్ట్ అండి. ఇంకా ఉపేక్షించకూడదు. వాళ్ళు ఎలాగున్నారంటే ఉపా చట్టం అంటే వాళ్ళకి వైసీపీ నాయకులు చెప్తున్నారు, ఉపా చట్టమా ఉప్మానా? ఉప్మా ఏంటండి అంటే దేశద్రోహంగా ఉండి ఒక మత విద్వేషాలను తీసుకొచ్చి రెచ్చగొట్టే ద్వారంలో గొడవలు ఇక్కడ సమైక్యంగా అందరూ కలిసి ఉన్నాము, కలిసి ఉన్న క్రమేణా కలిసి పండగలు చేసుకుంటున్న సమయంలో హిందువులు బాగున్నారు, ముస్లిమ్స్ అందరూ కలిసి పండగలు చేసుకుంటుంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాజకీయ పార్టీలుగా ఉన్న వ్యక్తులే అక్కడున్న వాళ్ళే తిట్టులు ఇట్లుకున్న అసభ్యకరంగా మాట్లాడుతూ దాని మీద చట్టాలు అనేది పెట్టి కేసులు పెడితే ఆ చట్టాలను కూడా దూషించి మతాలను దూషించి దేవుడు అంగాల్ని విపరీతంగా మానవ అంగాలతో మరీ వికృతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ తప్ప లేకపోతే ఏంటండి? మళ్ళీ అటువంటి తప్పులు చేసిన వాళ్ళని లాయర్లను పెట్టి మరి పోషించి వాళ్ళని బయటకు తీసుకురావాలని చెప్పి ఎంత విధిగా కష్టపడుతున్నా మరి ఈ గత ప్రభుత్వం వాళ్ళని మరి ఏమని అనాలి? జనాలందరూ ఆడపిల్లల తల్లులు కానీ ప్రతి ఒక్కరు తిడుతున్నారండి. అంటే ఇక్కడ ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా? ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప, మీరు చేసే తప్పులు ఎత్తి చూపడం తప్ప, కేవలం పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శించడానే కారణంతో దొంగల కేసులు పెట్టారు, తనని హింసిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా ప్రశ్నిస్తే అరెస్ట్ చేశారా, లేదంటే తను చేసిన తప్పుల వల్ల, తను మాట్లాడిన మాటల వల్ల అరెస్ట్ చేశారంటారా? ఏమండి, పచ్చకాయలకు లోకం అంతా పచ్చగా అన్నట్టుగా వాడు తప్పులు చేస్తే వాడి వీడియోలు వీళ్ళు కూడా ఒకసారి చూస్తే ఏది తప్పు ఏది నిజం అన్నది తెలుస్తుంది. ఇక్కడ హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి, హిందువుల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. గత ప్రభుత్వంలో జరిగినవన్నీ అందరూ కష్టాలు, దేవుడు గుళ్ళు తీసేసినా ఏది చేసేసినా రథాలు తగలపెట్టేసినా అందరూ బాధపడి కేసులు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల తోసించిన రోజులు ఉన్నాయి. 60 రోజులు జైల్లో పడేశారు రథం తగలపెట్టిన రోజు. అప్పుడు లేని ఇది ఇప్పుడు ఈ రోజు ఈ యూట్యూబర్లు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు మరి సమైక్యంగా ఉన్నప్పుడు హిందువుల గురించి కూడా మాట్లాడాలిగా యూట్యూబర్స్, ఎందుకని మాట్లాడలేదు? దీనికి ఎవరైతే ఇప్పుడు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు నిజంగా అన్నం తిన్న వాళ్ళైతే, నీతి నిజాయితీ ఉన్న వాళ్ళైతే, మానవత్వం ఉన్న వాళ్ళైతే వాడిని సపోర్ట్ చేయరు.
అంటే ఇక్కడ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి అంత పెద్ద తప్పు ఏం చేశాడు? దేశద్రోహం చట్టం కేసులు పెట్టడం తప్పు. అసలు అంత తప్పు ఏం చేశాడు? అంతకంటే దారుణమైన తప్పులు చేసిన వాళ్ళు దేశంలో బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళనేమి చేయలేక అమాయకులు అడ్డం పెడుతున్నారని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు మరి? అంటే వీళ్ళు బూతులు తిట్టేవాళ్ళు కదండి. ఆ బూతులు తిడుతుంటే వీళ్ళకి సమ్మగా ఉంటుంది, బాగున్నట్టు ఉంటుంది. ఎందుకంటే గతంలో మన మహిళా లీడర్ చూసారు, తెలుగుదేశంలో ఉండి పచ్చిబూతులు తిట్టింది. ఇక్కడికి వచ్చి పచ్చిబూతులు తిడుతున్నారు. అంటే వాళ్ళే అక్కడికి వెళ్ళిన వాళ్ళే తిడుతున్నారు. ఇంక మిగతా రాజకీయ పార్టీ వాళ్ళు ఎవరో ఏమి తిట్టుకోవట్లా. కానీ తిట్టుకుంటుంటే మాకే అసభ్యంగా జరుత్సాకతంగా ఉంటుంది. అసలు ఈ తిట్టుల పురాణం ఏంటి? తిట్టిన వాడు దేవుళ్ళని తిడుతున్నాడు, దేవుడు అంగాల గురించి తిడుతున్నాడు, రోమాలతో పోలుస్తున్నారు. ఏంటిది? సనాతన ధర్మాన్ని రోమాలతో, మనిషికి వచ్చే రోమాలతో పోల్చడం. వాడు ఎందుకు పుట్టాడో, ఎందుకు చేశాడో నీతి జాతి లేనోడిలాగా మాట్లాడుతున్నాడు. నిజంగా ఒక తల్లిగా ఇట్లాంటి కొడుకంటూ ఉంటే తల్లే చంపేస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు తనకు ఎంతోమంది మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా నటుడు ప్రకాష్ రాజు కూడా మద్దతు తెలుపుతూ కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంది, దొంగ కేసులు పెడుతుంది, పరిపాలన చేతకాండం లేదని చెప్పి విమర్శిస్తుంటే, ఇటువంటి ఆరోపణలు చేస్తుంటే మా మీద దొంగ కేసులు పెడుతుంది. అసలు రావణ్కి నటుడు ప్రకాష్ రాజుకి సంబంధం ఏంటి? ఆయన ఎందుకు రియాక్ట్ అవుతున్నారంటారు? ఇప్పుడు రావణ్కి ప్రకాష్ రాజ్కి ఏం సంబంధం? ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏం సంబంధం? వీళ్ళందరూ ఒక కుంపట్లో ఉన్న ఆస్తులు అన్నీ కాపాడుకోవడం కోసం, వీళ్ళు బెదిరింపుల కోసం, వీళ్ళు డబ్బుల కోసం ఎవరైతే వెనకాల ఉండి ఆడిస్తున్నారు, డ్రామా ఆడిస్తుంటే వీళ్ళు ఆడుతున్న తోలు బొమ్మలు. స్క్రీన్ మీద ఆడటం కాకుండా నిజ జీవితంలో కూడా ఆడుతున్నాడు ఈయన ప్రకాష్ రాజ్. ఇటువంటి ఆట బొమ్మ గురించి మనం నిజంగా ఆయన సినిమాలు బైకాట్ చేయాలి, ఆయన్నే దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచే బైకాట్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు, రావణ్కి నా మద్దతు ఉంటుంది, నా పార్టీ మద్దతు ఉంటుంది, ఖచ్చితంగా తను ఏ తప్పు చేయలేదు, మేము ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తామని మాట్లాడుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి వ్యక్తులకి, అంటే ఇలా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టి అనవసరమైన రాదంతాలు క్రియేట్ చేసే వ్యక్తులకి, రౌడీలకి, నేరస్తులకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటారు? వాళ్ళని ఎందుకు మద్దతు తెలుపుతున్నారంటారు ఈయన? ఏమండి, గతంలో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లతోనే తప్పులు చేసిన రకం ఈ మనిషి. మరి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయితే మాత్రం వీళ్ళందరితో డ్రామాలు ఆడించడం ఈయనకి ఏమన్నా ఒక లెక్క? బోల్డ్ డబ్బు ఉంది, ఆ డబ్బుతో నానా ఆటలు ఆడిస్తున్నాడు. డబ్బుతో ఆడిచ్చి వాళ్ళని అనవసరంగా, ఇప్పుడు శ్రీలక్ష్మి గారిని అలాగే చేశారు కదా, జైలు పాలు చేశాడు. ఐఏఎస్ ఆఫీసర్లతోనే ఆడుకున్న మనిషి సామాన్యులు, యూట్యూబర్లు, ఈ పిల్ల బచ్చగాళ్ళతో లెక్క. కాబట్టి ఆయన ఆడిస్తున్నాడు, వీళ్ళు ఆడుతున్నారు. ఏదైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన ఆయన విజ్ఞతతో, వినయంతో గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండాలని చెప్పాలి. కానీ మళ్ళీ తప్పులు చేసిన వాళ్ళని వెనకాసుకు వస్తే మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఉండదు ఆయనకి. అంటే ఇక్కడ ప్రధానంగా ఇటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం, ఒక రకంగా హిందూ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడడం మీద మీరేమంటారు? నిజంగా వైసీపీ మాట తీరు చూసిన తర్వాత మీకైతే ఏమనిపిస్తుంది? ఇది హిందూ వ్యతిరేక పార్టీ అని అంటారా? అంటే హిందువులకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. ముఖ్యంగా గత 5 ఏళ్ళు కూడా ఎన్నో విధ్వంసాలు చూసాం హిందూ దేవాలయాల మీద, దేవాలయాల మీద. దీని గురించి మీరేమంటారు మరి? మరి గతంలో కూడా దాడులు చేశాడని చెప్పి జనాలు ఎంతోమంది ఆపోయారు. దేవుడు గుడులనే కొట్టేశారా, దేవుడు ఆస్తులే దొబ్బేశారా, విగ్రహాలే దొబ్బేశారా, మాఫియా చేశారు, విగ్రహాలే తరలించారు, చెట్లే కొట్టేశారా, అడవులనే దోచుకున్నారా, దేవుడు గుళ్ళు ఏంటి, కాలేజీలు ఏంటి, అన్ని తనఖాలు పెట్టి అప్పులు తీసుకుని మరి డబ్బు 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 అనే పోయారు. అటువంటి మనిషి డబ్బు కోసమే పోతున్నారు. పోయేటప్పుడు ఏం కట్టుకుపోతారో తెలియట్లేదు. కానీ అన్యాయం, అక్రమాల వాళ్ళని వెనకేసుకు రావడం చాలా తప్పు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇది ఇప్పటికన్నా ఇదే ఇవ్వకపోతే కనుక మీరు ఓపెన్గా వచ్చి మీరు ట్వీట్ చేస్తున్నారు. ఆ ట్వీట్ చేయడం వల్ల మీ ఇమేజ్ లేదనుకోండి, ఉన్నది కూడా పోద్ది అని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ప్రధానంగా మాట్లాడుతూ, ఎస్ మాది రౌడీల పార్టీ, మేము రౌడీలకు మద్దతు ఇస్తాము అని అంటున్నారు. ఏం చేస్తారో చేసుకుంటారు అంటున్నారు. ఏంటి ఒక మాజీ మంత్రి ఇలా మాట్లాడడం మీద మీరు ఎలా చెప్తారు? రౌడీలకి బహిరంగ మేము మద్దతు ఇస్తామని చెప్పడం మీద మీరు ఏం చెప్తారు? రౌడీల పార్టీ రౌడీలను పెంచి పోషించక ఇంకేం పెంచి పోషించుద్దండి. వాళ్ళు దర్జాగా జబ్బలు తరిచి ఎమ్మెల్యే స్థాయి ఉండి కూడా రౌడీల్లాగా మాట్లాడారు. అన్యాయాన్ని ఎదిరించడానికి మాట్లాడితే ఒక లెక్క, కానీ వాళ్ళే రౌడీలు, మేము రౌడీలు ఏం చేస్తామని చెప్తే వాళ్ళే రౌడీలు అయితే రౌడీలకు సపోర్ట్ చేయక ఏం చేస్తే? తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగుతున్నా, మజ్జిగ తాగుతున్నా అంటే ఎవరు నమ్ముతాడా? కళ్ళే తాగుతున్నా అంటారు. కాబట్టి ఆయన సపోర్ట్ చేసే నాయకులు, వాళ్ళ నాయకులు రౌడీలు, రౌడీ షీటర్లు, వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటారు. దేశం కోసం, ధర్మం కోసం ఉండరు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మీడియా అని చెప్పి లేదా ప్రశ్నిస్తాం అనే కోణంలో ఒక జర్నలిజం అనే ముసుగులో మాట్లాడుతూ, ముఖ్యంగా వ్యవస్థల గురించి, వ్యక్తుల గురించి, అంతకంటే ప్రధానంగా చూసుకుంటే మనకి హిందూ దేవుళ్ళ గురించి, దేవాలయాల గురించి, వీటి మీద ఎందుకు విమర్శలు అనేవి ఎక్కువ అవుతున్నాయి? గత కొద్ది కాలంగా చూసుకుంటే హిందూ మీద విపరీతమైన తప్పుడు ప్రచారాలకు సంబంధించిన ప్రోపగండా అనేది ఎక్కువ అవుతుంది. అసలు ఎందుకు ఈ టార్గెటెడ్కి ఈ మధ్యకాలంలో ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి అంటారు? అసలు జర్నలిజం ముసుగులు ఇటువంటి మాట్లాడడం కరెక్టేనా?
జర్నలిస్టులు అంటే నిజంగా విఘ్నత గల వాళ్ళు, చట్టం అంటే ఏంటి తెలిసి వాళ్ళకి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి అబ్యూజ్డ్ వర్డ్స్ వాడకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అది తెలియనోడు మీడియాని పెట్టుకొని, అయినా నిజమైన మీడియా వాళ్ళు, ఏ పెద్ద మీడియా వాళ్ళు ఇట్లా అబ్యూజ్డ్ గాను దేశం గురించో హిందువుల గురించో వ్యతిరేకంగా మాట్లాడరండి. ఏదో యూట్యూబ్ పెట్టుకొని ఎవరో పెట్టించి నాటకం ఆడిచ్చి మిగతా చిన్న చిన్న డబ్బుల కోసం అకౌంట్లో చూసారా లక్షల డబ్బులు ఎవరికి వస్తున్నాయండి ఈరోజు. నిజంగా ప్రెస్ రిపోర్టర్లు రోజంతా తిరిగినా వాడు నెలకు వచ్చే జీతం సరిపోక వాళ్ళ దీనస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఇటు యూట్యూబ్ పెట్టుకొని ఇంత సంపాదించి లగ్జరీస్ కాళ్ళల్లో రైబాన్ కళ్ళద్దాలు పెట్టేసి ఆయన యాటిట్యూడ్, ఆయన పాస్తనం ఎక్కడి నుంచి వస్తుందండి ఈ డబ్బు? ఎవడో ఇస్తేనో చేపిస్తేనో చేస్తున్నాడు. అది మాత్రం వాస్తవం. ఫైనల్గా అయితే మీరేమంటారు? ఇప్పుడు రావణ్ కేసు అనేది చాలా కీలకంగా మారింది. దాని మీద పూర్తి విచారణ కూడా పోలీసులు చేస్తున్నారు. అయితే రోజు రోజుకి కూడా కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ మీరైతే ఫైనల్గా ఏం చెప్తారు? ఒక హిందూ మహిళగా మీ అభిప్రాయం ఏంటి? తాను మాట్లాడిన మాటలన్నీ కూడా ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు జరుగుతున్నాయి, మీరు కూడా చూసే ఉంటారు. మీ నిర్ణయం ఏంటి? ఇటువంటి వ్యక్తులకు ఎటువంటి శిక్ష వేయాలి? అసలు దీన్ని ఏ విధంగా ఖండిస్తారు? ఇప్పుడు ఏదైతే లాయర్లు పెట్టారో వాళ్ళందరూ తప్పించడానికి ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరో అంటేనే దాన్నే మేము ఫాలో అయ్యాం అంటారు. కానీ తప్పు ఇప్పుడు సినిమాలు చూస్తామండి, సినిమా తీసిన ప్రొడ్యూసర్ తప్పు అంటావా? సినిమా చూసి నేర్చుకున్నావు అంటారా? సినిమానే, నిజ జీవితమే. ఎవరినో చూసి నేర్చుకున్నావు అంటే ఈ రోజు నువ్వు ఉప్మా అయిపోయేది నువ్వే. మీరే అన్నారు ఉపా చట్టం ఉప్మా అని. మరి మీరు ఉప్మా అయిపోయేది మీరే. ఎటువంటి శిక్షలు అనుభవిస్తారో ప్రతి ఒక్కరు ఇప్పుడు రావణ్ణి అడ్డు పెట్టుకొని ఇంకెవరన్నా అతి తెలివి ఉపయోగించి ప్రభుత్వం మీద కానీ ధర్మాన్ని మీద కానీ హిందువులకు జోలికి వస్తే ఖబర్దార్. హిందువులు ఐక్యం అయ్యారంటే మీరు ఇక్కడ సామరస్యంతో బతుకుతున్నాం. ఎవరైతే హిందూ వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళ అంతు చూస్తామని చెప్పి హెచ్చరిస్తాం. రీసెంట్గా ప్రశ్న యూట్యూబర్ అంటే రావణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి దేశద్రోహం చట్టాల పేరుతో నెల్లూరు జైలుకి పంపారు. ఇప్పుడు తను అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి చాలామంది కూడా వ్యతిరేకిస్తూ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఒక పబ్లిక్గా, ఒక హిందూ మహిళగా మీ అభిప్రాయం ఏంటి? రావణ్ అరెస్ట్ చేయడం మీద మీరేం చెప్తారు? అసలు అరెస్ట్ చేయడం కాదండి, నరకాలి. ఎందుకంటారు చెప్పనా? అసలు నువ్వు నాస్తికుడు అయినట్టు నాస్తిక్గా ఉండు. నువ్వు ఎందుకు చర్చిలకు వెళ్తున్నావు? నువ్వు అదే క్రిస్టియానిటీని మాట్లాడొచ్చుగా, ముస్లింని మాట్లాడొచ్చుగా. హిందువులు ఒక తేరగా దొరికారా? హిందువులు మతం మీద, హిందూ దేవుళ్ళ మీద మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అంటే హిందువులు అంత చేతగాని వాళ్ళ కనబడుతున్నారా నీకు? హిందూ మతాన్ని రెచ్చగొట్టేటట్టు, హిందూ మతాలను అనేటట్టు, హిందువులు సౌమ్యాలుగా కనబడుతున్నారని హిందువులు మాట్లాడుతున్నావా నువ్వు? అసలు నీకు ఏ అధికారం ఉందని హిందువుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడాల్సింది నువ్వు చర్చి గురించి మాట్లాడుకో. వాళ్ళు తంతారానా? ముస్లింలు నరుగుతారానా? మేమే సామాన్యంగా కూర్చొని ఊరుకుంటామన్నా? నువ్వు ఏదైనా ప్రశ్నించాలంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించుకో, ఏమైనా ఆధారాలు ఉంటే చూపించుకో. అంతేగాని హిందువుల్ని కాపుల్ని అనాల్సిన అవసరం ఏంటి? హిందూ మతం తీసుకున్నాడు కదా ఆయన, పవన్ కళ్యాణ్ గారు మాలేసుకున్నారు కదా, ఆయన్ని ఐడెంటిఫై చేయడం, ప్రభుత్వ పరంగా కానీ పరిపాలన కానీ నీకు ఎదుర్కోవడం చేతగాక ఎవరో ప్రోద్బలంతో ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి హిందువులు తయారుగా ఉన్నారు కదా అని హిందువులు అనాల్సిన అవసరం ఏంటి? హిందువులు అంటే మాత్రం హిందూ ప్రజలు ఊరుకోరు అసలు. అంటే ఇక్కడ చాలామంది కూడా ఇప్పుడు రావణ్కి మద్దతు ఇస్తూ మాట్లాడుతూ ప్రశ్నిస్తున్నాడు, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాడు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాడు అని చెప్పి తన గొంతు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, తన మీద దొంగ కేసులు పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా ప్రశ్నిస్తే అరెస్ట్ చేశారా? లేదంటే కులాల గురించి, మతాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి పచ్చిగా బూతులు తిట్టినందుకు అరెస్ట్ చేశారంటారా? అసలు ప్రశ్నిస్తే ఇప్పుడు పరిపాలన పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఇందులో ఈయన మాట్లాడిన ఛానళ్ళన్నీ చూస్తున్నాము. ఏదన్నా ఒకటి ఉందా? అన్ని విధ్వంస చర్యలు, హిందూ దేవుళ్ళు సీతారాములు వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? హిందూ మతం తీసుకున్నారు కదా అని హిందువులు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నువ్వు ప్రతిదీ కూడా నక్సలిజాన్ని పెంపొందించడం, కుల మత రాజకీయాలను పెంపొందించడం, మత విధ్వంసాలకు చేయడం మాట్లాడావు నువ్వు. అంతేగాని ఇదేమన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ఉందా? హిందూ మతాలని రెచ్చగొట్టి హిందూ మతాల మీద విధ్వంసం చేసేటట్టుగా హిందువుల్ని దూషించే విధంగా ఉన్నాయి నీ మాటలు. ఆ రకంగా ఉండబట్టే అరెస్ట్ చేశారు. మరి ఇక్కడ అంత దారుణంగా మాట్లాడి ఈరోజు జైలు పాలైన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా మద్దతు ఇచ్చారు. నేను కానీ నా పార్టీ కానీ తనకి సపోర్ట్ ఇస్తాము, కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంది, తన మీద కావాలని దొంగ కేసులు పెడుతుంది, రావణ్ ఎటువంటి తప్పు చేయలేదని అన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం మీద ఒక హిందూగా మీరేం చెప్తారు? అంతే కదండి, వైసీపీ ప్రభుత్వం హయాంలో హిందువుల మీద దాడులు జరిగినాయి, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి. హిందువుల్ని అసలు ఒక ఇదిగా చూడకుండా వాళ్ళని హిందువుల మీద అరాచకాలు కూడా జరిగినాయి. ఇవన్నీ జరిగినప్పుడు అలాంటి వాళ్ళకి మద్దతు ఎవరికి ఇస్తారండి? వాళ్ళు ఈ రకంగా చేయబట్టే కదా హిందువులకి వ్యతిరేకంగా ఉండి ఆయన మాట్లాడాడని అలాంటి ఆయనకి సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఆయన
అంటే ఇక్కడ గత 5 ఏళ్ళు కూడా హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ విగ్రహాల మీద, లేకపోతే తిరుపతిలో కానీ ఎన్నో అపరాధాలు జరిగాయి. అవి అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పటికీ కూడా వైసీపీ మరి ఇటువంటి హిందూ దేవుళ్ళని కించపరిచిన వ్యక్తులకి సపోర్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇంకా ఆ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ మీడియా అంటే న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు అఫీషియల్గా వచ్చి ఈ కేసును వాదించడం జరుగుతుంది, వాళ్ళకు మద్దతు తెలపడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది వీళ్ళ సపోర్ట్ చేయడం మీద? ఇలా సపోర్ట్ చేయడం వల్ల ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళే వెనకుండి నడిపిస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వెనక ఉండి డబ్బులు ఇచ్చి విధ్వంసాలకు పాల్పడుతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు సరిగా అయిన నిర్ణయం తీసుకొని దేశ అభివృద్ధి కోరుకున్న వాళ్ళు, ప్రజా పరిపాలన కోరుకున్న వాళ్ళు ఇలా చేయరు కదా. అంటే అరాచకాన్ని, విధ్వంసాన్ని ప్రేరేపిస్తా, వాళ్ళకి మద్దతు పలుకుతా, పెంచి పోషిస్తున్నట్టు ఉంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎలాంటి పరిపాలన జరుగుతున్నారు. అంబటి రాంబాబు గారు అన్నారు మేము రౌడీలము రాది అని. ఈ రకంగా ప్రత్యక్షంగా కనబడతానే ఉందిగా. అంటే ఇక్కడ అంబటి రాంబాబు గారు కూడా స్వయంగా మీడియా ముఖంగా మాట్లాడుతూ ఒప్పుకున్నారు. ఎస్, మాది రౌడీల పార్టీ, మేము రౌడీలకు మద్దతు ఇస్తాము, అయితే ఏంటి అని మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఒక మాజీ మంత్రి మాట్లాడాల్సిన మాటలైనా మేము రౌడీలకు సపోర్ట్ చేస్తామని చెప్పి అంత బహిరంగంగా ఎలా చెప్తున్నారు అంటారు? సిగ్గుగా ఉంది. వీళ్ళు నాయకుల, వీళ్ళు పరిపాలన చేసిన వాళ్ళ, ఇలాంటి వాళ్ళ పరిపాలన అండర్లో బ్రతికామా మనం అన్నట్టుగా ఉంది. నిజంగా అసలు అంబటి రాంబాబు గారు కాపుల్ని, రత్నారావును కాపులు కూడా తిట్టాడు. నిజంగా నువ్వు కాపువేనా? కాపు అయితే నీకు ఎంత అన్నా పౌరుషం ఉండాలా? అంటే మీరు ఎంత కాపులు అయినా కూడా పౌరుషం లేకుండా మీరు ఈ రకంగా డబ్బులు ఇచ్చి ఈ రకంగా చేస్తూ ఉంటుంటే మాకు సిగ్గేస్తుంది కాపులం అయ్యింది. మరి ఇక్కడ చూసుకుంటే ఈ మధ్యకాలంలో హిందూ దేవుళ్ళ మీద, కులం గురించి, మతం గురించి, సనాతన ధర్మం గురించి చాలామంది కూడా మీడియా ముసుగులో మాట్లాడుతున్నారు. విపరీతమైన ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు, ప్రోపగండా అనేది జరుగుతుంది. ఎందుకు ఇది కావాలనే జరుగుతున్న ఒక కుట్రేనంటారా? కావాలని జరుగుతుంది కుట్ర. ఎందుకు చెప్పనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని, ఆయన సనాతన ధర్మం జాడలో నడుస్తున్నాడు కదా, ఆయన్ని పరిపాలన పరంగా ఎదుర్కోలేక, ఆయన్ని ఏం చేయాలో తెలియక వీళ్ళు ఈ రకంగా ఉండి ఇప్పుడు సనాతన ధర్మం హిందువులను పెట్టుకొని ఆయన మీద ఈ కక్ష సాధింపు చర్యగా ఆయన మీద బురద జల్లాలని, ఆయన పరిపాలన ఏదో చేయాలని ఆయన్ని టార్గెట్ చేశారండి. చివరికి మొత్తానికి చేస్తే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంలో ఉన్నారని ఆయన ఎదురించారు లేక, ఆయన ప్రజా పరిపాలన చూసి ఓరవలేక ఇలాంటి విధ్వంస చర్యలన్నీ చేస్తున్నారు. ఎంత చేసినా ఆయన ఎవరు ఏమీ చేయలేరండి. ఇక్కడ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందిస్తూ ఆయన మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం పరిపాలన చేత కావడం లేదు, దొంగ కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి సామాన్యమైన మనుషుల్ని ఇలా ఇబ్బంది పెడుతుంది, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు. సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. మీరేమంటారు? అసలు రావణ్ అరెస్ట్కి ప్రకాష్ రాజ్కి సంబంధం ఏంటంటారు? అదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలాగ ఇతన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు ప్రకాష్ రాజ్ కూడా కోవర్ట్గా అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు నిజంగా నాస్తికుడు అన్నట్టు నీ మాన నేను ఉండు, ఆదివారం వెళ్తే చర్చికి ఎందుకు వెళ్తున్నావు? ఈ రకంగా చేస్తున్నావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందూ మతం తీసుకున్నారు కదా, ఆయన ఎదుర్కోలేక నీ కక్ష ఉండి ముసుగులో పెట్టుకొని నాస్తికుడు అంట చర్చికి పోతా క్రైస్తవ మతాన్ని ఎంకరేజ్ చేసుకుంటే, మతం మాకు అన్నీ ఒకటే, హిందువులు ఒకటే మాట చెప్తున్నాం, మాకు క్రైస్తవ మతమైన ఒకటే, ముస్లిం మతమైన ఒకటే, మేమైనా ఒకటే, మేమందరం ఒకటే, మేమందరం ఒకలాగే ఉన్నాం. ఇలాంటి వాళ్ళు ప్రజల్లోని విధ్వంసాన్ని సృష్టించి మత సామరస్య గొడవలు రేపాలని, దేశాన్ని, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి కానీ, విధ్వంసం చేయడానికి కానీ, సృష్టించడానికి కానీ చూస్తున్నారు. ప్రజలందరూ చూస్తున్నాము ఎవరు ఇలా విధ్వంసాన్ని చేస్తున్నారో, ఎంత తేలిగ్గా ఎవరో నమ్మేటట్టు లేము మేము. అంటే ఇక్కడ ప్రశ్నిస్తాం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా, లేదనంటే జర్నలిజం అనే పేరుతో ఇలా దేవుళ్ళ గురించి, దేవతల గురించి, ముఖ్యంగా హిందూ ధర్మం గురించి, లేదంటే రాజకీయంగా ఉన్న పెద్ద వ్యక్తుల గురించి పచ్చిగా బూతులు తిడుతూ మాట్లాడుతున్నారు. దీన్ని నిజంగా ప్రశ్నించడం అంటారా, లేదంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కావాలనే హేళన చేసి వాళ్ళని కించపరిచే ధోరణి అంటారా? ప్రశ్నించడం ఎక్కడుందండి? ఎక్కడన్నా కనబడుతుందా? నువ్వు ప్రశ్నించడానికి ప్రజా పరిపాలన బాగాలేదని ప్రశ్నించు, ఏదైనా బాగాలేదని ప్రశ్నించు. ఏదన్నా ప్రశ్నించడానికి లేకుండా అరాచకాలని, విధ్వంసాలని, పవన్ కళ్యాణ్ గారిని ఒక టార్గెట్గా పెట్టుకొని ఆయన సనాతన ధర్మం ఫాలో అవుతున్నాడు కదా అని ఆయన మీద ఏమి సాధించలేక ఆయనలా పరిపాలన చేయడం చేత కాదండి. ఆయన జనాల్లోకి వచ్చి కష్టాల్లో మనుషుల్ని ఆదుకొని చూసుకొని అంతా చేసుకుంటున్నాడు. ఆయన అంత ఆరోగ్యం బాగోలేని పైన అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు చూసారా, ఈ భుజాలకి సర్జరీ అంట. అసలు నిజంగా మనిషి ఒక మానవత్వం లేకుండా, మొన్న పేరు నాన్నగారు ఆ అబ్బాయి నిరంజన్ గురించి మాట్లాడు, ఆ అబ్బాయిని మొన్న చనిపోయాడు. అసలు ఏమన్నా మానవత్వం ఉందండి?
కనీసం నాయకులు అయ్యుండి మీకు పిల్లలు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? ఇప్పుడు ఆయన సనాతన ధర్మం కదా, మాల వేసుకొని ఉన్నాడు కదా అని ఈ విధ్వంసం కోసం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆయన కోసమే ఇలాంటి మాటలు ఇవన్నీ చేస్తున్నారండి. ఫైనల్గా అయితే మీరేమంటారు? ఈరోజు రావణ్ని అరెస్ట్ చేసి ఉపా చట్టం కింద దేశద్రోహం పేరుతో నెల్లూరు జైలుకి పంపారు. తనకి ఎంతోమంది మద్దతు తెలుపుతున్నారు, ముఖ్యంగా వైసీపీ నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఒక హిందూగా మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి వ్యక్తులకి అసలు ఏం చేస్తే బాగుంటుంది? తనని అరెస్ట్ చేయడం తప్పా రైటా? మీ సమాధానం ఏంటి ఫైనల్గా? అసలు కాదండి, హిందూ మతం అన్నాడు ఇక్కడ మీకు అక్కడ ఒక విషయం అర్థం కావట్లా. హిందూ మతం అనడం కాదు, విధ్వంసాన్ని సృష్టించడం. కుల మత రాజకీయాలు అనేది విధ్వంసాన్ని దేశంలోని మత అరాచకాలని లేవనెత్తుతున్నాడు, దానికి ఆద్యం పోస్తున్నాడు. ఇలాంటివి ఇప్పుడు ఎవరినో ప్రశ్నించాడని అరెస్ట్ చేయలేదండి. ఈ విధ్వంసాల వల్ల దేశం అంతా అల్లకల్లోలం అయిపోద్దని అలాంటి ఆయన్ని అరెస్ట్ చేయడం కాదు, బహిరంగ శిక్షించాలి. బహిరంగ నడి రోడ్డు మీద శిక్షిస్తే ఎవ్వరు కూడా మాట్లాడకుండా ఉండక. ఇప్పుడు నలుగురు ఉండి అరాచకం సృష్టించాలని చూసి దేశానికి అది ప్రమాదం చాలా. అలాంటి వాళ్ళని గట్టిగా శిక్షించాలి.